టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న 10వ తరగతి పరీక్షలు రాయబోయే విద్యార్థులకు శుభాకాంక్షలు. మంత్రి పొన్నం ప్రభాకర్. రేవంత్ రెడ్డి పరోక్షంగా బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీని ఖతం చేస్తున్నాడు. తీన్మర్ మల్లన్న. వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ భూ సర్వేను అడ్డుకున్న భూమి యజమానులు. కర్నూలు నగరంలోని సన్షైన్ కంటి హాస్పిటల్ను ప్రారంభించిన ఏపీఎస్పీ కమాండెంట్ దీపికా పాటిల్, డాక్టర్ స్ఫూర్తి రెడ్డిలు. క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందన్న రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు నగరంలోని శకుంతల కళ్యాణ మండపం పక్కన సన్షైన్ కంటి హాస్పిటల్ను ఏపీఎస్పీ కమాండెంట్ దీపికా పాటిల్, డాక్టర్ స్ఫూర్తి రెడ్డిలు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా దీపికా పాటిల్, స్ఫూర్తి రెడ్డిలు మాట్లాడుతూ పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కంటి పరీక్షలతో పాటు ఆపరేషన్లు, వాటికి అవసరమైన అద్దాలను సన్షైన్ కంటి హాస్పిటల్లో సీనియర్ వైద్యులతో చేయడం జరుగుతుందని చెప్పారు. పేద మధ్యతరగతి కుటుంబకులకు ఈ కంటి సమస్యలకు ఎన్టీఆర్ వైద్య ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని, పరీక్షలు, ఆపరేషన్లు చేయడం జరుగుతుందని అన్నారు. Basic revision examination, preliminary exam, మేడం ఇవాళ కర్నూలులో సన్షైన్ అడ్వాన్స్డ్ ఐ కేర్ క్లినిక్ ఓపెన్ అవుతాం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ చిన్నపిల్లలకి కూడా కళ్ళుకి స్పెషల్గా టెస్ట్ చేస్తారు, అలాగే స్క్రీన్ టైం ఉన్న పిల్లలకి కూడా సర్జరీస్ చేస్తారు డాక్టర్ గారు అని తెలిసింది. సో ఇలాంటి మంచి వైద్యం మన కర్నూలులోనే అవైలబుల్గా ఉంటుందంటే డెఫినెట్గా కర్నూలు ప్రజలందరికీ కూడా ఉపయోగం అవుతుంది. ఈ క్లినిక్కి బాగా వస్తారు పేషెంట్స్, ఇంకా క్యూర్ అవుతారని ఆశిస్తున్నారు. ఈ క్లినిక్ స్టార్ట్ చేసిన డాక్టర్ స్ఫూర్తి గారికి మై బెస్ట్ విషెస్ ఎంపగారు. థ్యాంక్ యూ మేడం. సదుపాయం కూడా ఉంది. అన్ని రకాల ఆపరేషన్స్ ఇప్పుడు మన గవర్నమెంట్ ఆరోగ్యశ్రీలో ఇంక్లూడ్ చేసింది కాబట్టి పేద ప్రజలందరూ, అఫోర్డ్ చేయలేని వాళ్ళందరూ కూడా తప్పకుండా ఇది అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ స్ఫూర్తి రెడ్డి. కర్నూలు నగరంలో సన్షైన్ అడ్వాన్స్డ్ ఐ కేర్ అని కొత్త క్లినిక్ ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి అడ్వాన్స్డ్ కంటి వైద్య సదుపాయాలు, క్యాట్రాక్ట్ ఆపరేషన్లు, లేటెస్ట్ క్యాట్రాక్ట్ సర్జరీలు అండ్ చిన్నపిల్లల స్పెసిఫిక్గా చిన్నపిల్లల కంటి జబ్బుల సమస్యలు, చిన్నపిల్లల్లో కంట్లో పుట్టుకతోటే పాటు వచ్చే శుక్లం ఆపరేషన్స్, పెద్దవాళ్ళలో అండ్ చిన్నపిల్లల్లో వచ్చే మెలకన్ ఆపరేషన్లు అన్నీ చేయబడతాయి. ఆరోగ్యశ్రీ సేవలు, ఈహెచ్ఎస్, ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అన్నీ ఉన్నాయి. సో అందరూ తప్పకుండా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకుంటారని ఆశిస్తున్నాము. మన ఆప్టికల్స్ కూడా కొంచెం అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ అంతా ఉంది. అంటే ఒకసారి కళ్ళద్దాలు తీసుకున్నాక చాలామంది మళ్ళీ వెనక్కి వస్తారు, కళ్ళద్దాలు సూట్ కావడం లేదు అని. ఆ ప్రాబ్లం లేకుండా మన ఫేస్ కొలతలన్నీ తీసుకొని మంచిగా కళ్ళ మధ్యలో స్పేస్ ఎలా ఉంది, యాంగిల్ ఎలా ఉంది అన్ని మెషిన్ స్కాన్ చేసి పేషెంట్కి ఏది కరెక్ట్గా సూట్ అవుతుందో ఆ కళ్ళజోడు ఇచ్చే లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఫ్రమ్ జర్మనీ జైస్ కంపెనీ కూడా పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ. వరంగల్ మామునూరు ఎయిర్పోర్టు భూ సర్వేను అడ్డుకున్న భూమి యజమానులు. రోడ్డెక్కిన నక్కలపల్లి, గుంటూరుపల్లి
నల్లకుంటగా డీపెల్లి ఎయిర్పోర్టుకి భూమి కోల్పోతున్న రైతులు తమ ఊరికి వచ్చే రోడ్డుకి ప్రత్యామ్నాయ రోడ్డు కావాలని కోరుకుంటున్న గుంటూరుపల్లి గాడేపల్లి రైతులకు మార్కెట్ ధరకి తగ్గినట్టుగా పరిహారం ఇస్తే భూములు ఇస్తామంటున్న రైతులు 200 మంది రైతుల ఆందోళన. జై జవాన్ జై కిసాన్ అనే నినాదాలు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా మోహరించిన పోలీసులు. ధర్నాకు అనుమతి లేదు అని రైతులతో వారిస్తున్న పోలీసులు. ఆర్టీఓ సత్యపాల్ రెడ్డి, ఎంఆర్ఓ నాగేశ్వరరావు అడ్డుకున్న రైతులు. మంత్రి కొండ సురేఖది ఒక మాట, స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిది ఒక మాట. మంత్రి కొండ సురేఖ ఏమో భూమికి భూమి అంటుంది, రేవూరి ప్రకాష్ రెడ్డి ఏమో భూమికి భూమి ఇవ్వమని అంటున్నాడు. వీళ్ళిద్దరే సరిగ్గా లేరు. వీళ్ళు మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఇప్పటి వరకు మా దగ్గరికి వచ్చి హామీ ఇవ్వలేదు. ఎకరానికి 5 కోట్ల మా గ్రామానికి హైవే వేస్తేనే భూములు ఇస్తామని భూ సర్వేను అడ్డుకున్న భూమి యజమానులు. ఇంకా దౌర్జన్యం ఉంటుంది కలెక్టర్ గారిని గ్రామ సభ నిర్వహించమనండి. మా ప్రజల డిమాండ్స్ ఏంటి అని తీసుకోమనండి. ఇప్పటి వరకు మా గ్రామ సభ పెట్టలేదు. పెట్టండి, గ్రామ సభ పెట్టి మా డిమాండ్ తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోండి. మంత్రి గారు, ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు చెప్పినట్టు మేము మా డిమాండ్ కొత్త ఉన్నాయి. మంత్రి గారు చెప్పినారు 4-5 కోట్లు వస్తుందండి. అది ఎగ్జాక్ట్ 4-5 కోట్లు ఇవ్వాలి. అది ఇస్తేనే కాంప్రమైజ్. కనీసం ఒక మంత్రి కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఒక మాట మీద ఎవరు చెప్తలేరు అసలు. చెప్తున్నారు రెండో రోజు కలెక్టర్ గారు వచ్చి మీకు రోడ్లు ఇస్తామన్నది. అదే 2 రోజు ఎమ్మెల్యే మీకు రోడ్లు వేయలేదని అంటాడు. అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? ముగ్గురు మాట్లాడిన వీడియోస్ ఉన్నాయి మా దగ్గర. మంత్రి గారు మాట్లాడారు, కలెక్టర్ గారు మాట్లాడారు, కొండా సురేఖ గారు. బయట రేట్ ఎంత రేట్ ఉంటే అది వేరే ల్యాండ్ ఇస్తాం, ఇంత కరెక్ట్. దాంట్లో అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి మేము ఇస్తామని చెప్పింది. మీకేం కావాలని కోరుకుంటున్నాం? మాకు బరాబర్ ఇక్కడ ఎకరానికి 5 కోట్లు కావాలి. మా ఊరికి పక్కాగా హైవే రోడ్డు మా ఊళ్ళోంచి పోవాలి. అది మా డిమాండ్. మేము మా ఊరు నుంచి 175 ఎకరాల భూమి మేము ఎయిర్పోర్ట్కి ఇచ్చుకుంటూ మా ఊరిని మేము చీకట్లో పడేసుకోవాలా? అదొకటి చూడండి. నా పేరు వెంకటేశ్వర్లు గుమ్మడి. 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం, ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామని అన్నారు. మరి బడ్జెట్ కేటాయింపులు ఇవి విజనరీ అంటూ దావోస్కి వెళ్ళి కనీసం ఒక కంపెనీతో కూడా ఎంఓయూ చేసుకోలేదు. ఇక నిరుద్యోగులకి జాబ్లు ఎలా ఇస్తారు? నిరుద్యోగ భృతి కోసం 1 రూపాయి కూడా బడ్జెట్లో కేటాయించలేదు. ఇది మోసం కదా నారా చంద్రబాబు నాయుడు అని ప్రశ్నించిన మార్గాని భరత్, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. చంద్రబాబు నాయుడు గారు విజన్ కదా, విజన్ 2020 కదా, స్వర్ణాంధ్ర 2030 అని చెప్పాడు. మరి 2030 గాలికి వదిలేసి మరి ప్రధానమంత్రి గారు ఎప్పుడైతే 2047 అని ఆయన నినాదం తీసుకున్నారు, దాన్ని కాపీ కొట్టి ఇవాళ మళ్ళీ స్వర్ణాంధ్ర 2047 అని చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, మీ చంద్రబాబు నాయుడు గారు, మీ లోకేష్ గారు, మీరందరూ కూడా, మీ టీం అంతా కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి వెళ్ళారు, దావోస్ వెళ్ళారు. మరి చంద్రబాబు నాయుడు గారికి అంత పెద్ద గొప్ప విజనే ఉంటే ఏమైంది? 1 రూపాయి అయినా ఎంఓయూ చేశారా అని వాళ్ళు మేము ప్రశ్నిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ ప్రజలు సాక్షిగా మేము ప్రశ్నిస్తున్నాము. 1 రూపాయినా మీరు ఎంఓయూ చేసుకున్నారా? ఏమైపోయింది మీ తెలివి? ఏమైపోయింది మీకున్న పరిచయాలు? మీ గొప్పతనం ఏమైపోయింది? అంటే ఎక్కడ కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ కనబడుతుంది. మన పక్క రాష్ట్రమే మహారాష్ట్ర, వాళ్ళు డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పుకుంటున్నారు. వాళ్ళు సుమారుగా 15,80,000 కోట్ల రూపాయలు ఎంఓయూ చేసుకున్నారు. సుమారుగా 61 ఎంఓయూలు, నాకు తెలిసి 61 ఎంఓయూల్లో వాళ్ళు అనౌన్స్ చేసింది 16 లక్షల జాబ్లు అనౌన్స్ చేశారు. అదేవిధంగా మరి మన పక్కన ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మరి తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారిది ఏం డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు. ఆయన 1,79,000 కోట్ల రూపాయలు ఎంఓయూలు చేసుకున్నారు. 20 ఎంఓయూలు రాసుకున్నారు వాళ్ళు డిఫరెంట్ కంపెనీస్తో. వాళ్ళు అనౌన్స్ చేసింది 50,000 జాబ్లు అనౌన్స్ చేశారు. మరి ఈ చంద్రబాబు నాయుడు గారు ఇంత పెద్ద గొప్ప విజన్ ఉన్న నాయకుడు 1 ఎంఓయూలు కూడా ఎందుకు చేసుకోలేదని వాళ్ళు మరి ప్రశ్నిస్తున్నాం. మీరు 20 లక్షల జాబులు ఏ రకంగా మీరు సృష్టిస్తారు?
ఇదనంటే క్వశ్చన్ మార్క్. మరి ఇవాళ ఇక్కడ చూసినట్టయితే సుమారుగా ఏదైతే నిరుద్యోగ భృతి గురించి మనం మాట్లాడితే సుమారుగా 20 లక్షల పై మంది నిరుద్యోగుల పైనే ఉన్నారు. అంటే సుమారుగా ఇంతమంది 20 లక్షల మందికి మీరు జాబులు ఇవ్వకపోగా మీరు 3,000 రూపాయలు చొప్పున ప్రతి నిరుద్యోగికి కూడా నెలవారీ మీరు డబ్బులు ఇస్తానని చెప్పారు, నిరుద్యోగ భృతి అని. లాస్ట్ టైం 2014 నుంచి 19 దాకా కూడా అందరికీ కుచ్చుటోపీ పెట్టారు. మరి ఇవాళ మీరు ఏం చేస్తా ఉన్నారు అంటే 2వ సంవత్సరం బడ్జెట్లో కూడా నిరుద్యోగులకు ఒక్క రూపాయి కూడా మీరు బడ్జెట్లో కేటాయించలేదు. మరి ఇది మోసం కాదా అని ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం. రేవంత్ రెడ్డి పరోక్షంగా బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీని ఖతం చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబాద్ పార్లమెంట్ సీటు రేవంత్ రెడ్డి సిట్టింగు మల్కజ్గిరి 2 సీట్లలో కావాలని కాంగ్రెస్ పార్టీని ఓడించాడు. ఏడాది పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చిందో రేవంత్ రెడ్డి ఆత్మపరిశీలన తీసుకోవాలని తీన్మార్ మల్లన్న అన్నారు. ఇవాళ మీరు కరెక్ట్ గా పనిచేసినంటే 6 నెలల పాటు కరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ విధానాల కోసం పనిచేసినంటే ఆ 8 సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తే ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వమే లేదు కేంద్రంలో. పరోక్షంగా మీరు సహకరించుకుంటా ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఖతం చేసేటువంటి ఉద్దేశంతో మీరు ముందుకు పోతా ఉన్నారు. మీరు పొండి మీ విధానాలు కూడా అర్థమవుతా ఉన్నాయి. నిన్నగాక మొన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారు ఆయన ఎన్నికల ప్రచారానికి పోయి ఈయన గెలిచినా గెలవకపోయినా ఒకటే అని చెప్పి, ఈయన గెలిచినా గెలవకపోయినా ఒకటే అని చెప్పే, మరి నరేంద్ర మోడీ గారు బొమ్మ పెట్టుకున్నటువంటి బీజేపీ అభ్యర్థి ఆడ గెలుస్తా ఉన్నాడు. ఇంకో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒక బీసీ బిడ్డకు టికెట్ ఇచ్చి ఫస్ట్ ప్రియారిటీలో టీచర్ ఎమ్మెల్సీ గెలిచి ఆ ఇంపాక్ట్ తోటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా గెలుస్తా ఉంది. మీరు జిల్లాలు మొత్తం ఈ మెదకు, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ పిట్ట తిరిగి నడుదిరిగి ఎమ్మెల్సీ ఎన్నికలు ఏంది ఫలితం? ఇవాళ ఎందుకు తారుమారైతా ఉంది? ఇవాళ ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ పైన, ప్రభుత్వం పైన ఇంత వ్యతిరేకత ఎందుకు వస్తా ఉంది? ఆత్మ పరిశీలన చేసుకోవాలి కదా. ఇది కుప్పం మున్సిపాలిటీ 8వ వార్డు పరమసముద్రంలో ప్రభుత్వం ఆదేశానుసారం పౌర హక్కుల దినోత్సవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కుప్పం తహసీల్దార్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే భాగంలో ప్రతి నెల ఏదో ఒక దళిత వాడలో ఈ పౌర హక్కుల దినోత్సవం నిర్వహించి ప్రభుత్వ సంక్షేమాలను వారికి వివరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ వారికి పరిష్కార మార్గం చూపుతున్నామని అన్నారు. ఈ సందర్భంగా అక్కడున్న గ్రామ ప్రజలు పల్లార్లపల్లి మరియు పరమసముద్రం శ్మశాన దురాక్రమణ అయిందని తెలియజేశారు. పరమసముద్రం చెరువును కొందరు ఆక్రమిస్తున్నారని ఆయకట్టుదారులు తెలిపారు. ఈ సమస్యలను తొందరలో పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంబంధించిన అధికారులు, పరమసముద్రం చెరువు చైర్మన్ ప్రతాప్ సింహ, తెలుగుదేశం సీనియర్ నాయకులు మురుగేష్, మాజీ సర్పంచ్ శివశంకర్ మరియు ప్రజలు పాల్గొన్నారు. అదేవిధంగా ఆ యొక్క శ్మశానానికి దారి కూడా కావాల్సి ఉంటుందని చెప్పి ఉన్నారు. సో దీనికి సంబంధించి ఈ యొక్క గ్రామసభ ద్వారా మీకు అందరికీ తెలియచేయడం ఏమనగా, శ్మశానంతో పాటు దారి కల్పించాలంటే మనకు పట్టాదారు నుంచి భూసేకరణ ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఒకవేళ మనకు ఈ ల్యాండ్ కాకుండా వేరే ల్యాండ్ ఏదైనా ప్రభుత్వ భూమి ఉన్నట్లయితే తగిన ఆ వివరాలు తెలియజేసినట్లయితే అక్కడ మనము కొత్తగా శ్మశానానికి సంబంధించి అలాట్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ అలా వీలు కాని పక్షంలో ఏదైతే పట్టాభూమి ఉందో ఆ పట్టాభూమికి సంబంధించి పట్టాదారులతో మాట్లాడి వాళ్ళతో కన్విన్స్ చేపించి వాళ్ళకు నష్టపరిహారం చెల్లిస్తూ భూసేకరణ ద్వారా అదే స్థలం నందు అదనంగా విస్తీర్ణం అనేది మీకు కేటాయించవలసి ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి డిఆర్ఓ గారు, ఆర్ఏ గారు, సర్వేర్ గారిని పంపడం జరుగుతుంది. సర్వే చేసిన అనంతరము ఎటువంటి చర్య తీసుకోవచ్చు దీనిపైన అనేది గ్రామస్తులైనటువంటి మీకు అందరికీ తెలియజేయడం జరుగుతుంది.
అదేవిధంగా పరమసముద్రం నందు పౌర హక్కుల దినోత్సవం సివిల్ రైట్స్ డే నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క పౌర హక్కుల దినోత్సవం అనేది కూడా ప్రతి నెల మండలం నందు ఏదో ఒక నిర్వహించుకోవాలి. ఇది ప్రభుత్వం ద్వారా ఆదేశాలు అనేది రావడం జరిగింది. సో అందులో భాగంగా మనం ఈరోజు ఇక్కడ హక్కుల దినోత్సవం అనేది నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క దినోత్సవం ముఖ్య ఉద్దేశం ఏమనగా ఎస్సీ ఎస్టీ వర్గానికి సంబంధించినటువంటి వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఏవైతే అందజేయబడుతున్నాయో ఆ పథకాల పట్ల వారికి సరైనటువంటి అవగాహన అనేది ఉండాలి. మళ్ళీ మాకు గ్రామానికి 150 ఇల్లు ఉంది కాబట్టి శ్మశాన సమస్య ఉంది. దానికి రోడ్డు లేదు. ఎవరైనా చనిపోతే పంటల్లో పోవాలి కాబట్టి అదొకటి అవకాశం కల్పించాలా. ఈ సబ్జెక్ట్ వచ్చి న్యాయ సదస్సు వచ్చి ఆసామాసిగా ఊరికి గంటలో ముగిసిపోయే సమస్య కాదు ఇది. దీన్ని కొన్ని రోజులు పెట్టుకుంటేనే చట్టం పైన మనకు అవగాహన తెలుస్తుంది. కాబట్టి అందుకు ఉన్నట్లే ఎంఆర్ఓ గారు వాళ్ళు ఆర్ఐ గారు వాళ్ళు ఫోన్ చేసి పెట్టుకోవాలంటే లేదు సార్ నేను పెట్టుకుంటే బాగుందంటే లేదు అది చెప్పేసినాము అధికారులంతా చెప్తూ ఉంటారు. కాబట్టి ఇంకా చాలా డిపార్ట్మెంట్ రావాల్సి ఉంది. వీళ్ళేదో 2-3 వచ్చినారు. ఇంకొకసారి ఇట్లా కాకుండా మీరు మందరూ కూర్చొని ఒకసారి మాట్లాడుకోండి. వాళ్ళని గ్రామానికి పోతున్నాం ఎస్సీ కాలనీ అంటే అది ఈజీగా అనుకోవద్దు, లేకపోతే ఏమని పోతాం. ములుగు జిల్లా తాడ్వాయి మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన చేల సీతారాములు అనే రైతు సీజెంట మొక్క జొన్న సీడ్ వేసి దిగుబడి రాగా 20 ఎకరాల పంట నష్టపోయాడు. సీడ్ ఏజెంట్ మొక్కజొన్న పంట దిగుబడి ఎక్కువ వస్తుంది. పంట ప్రారంభం నుండి కోత పేరుకు పెట్టుబడి పెట్టి క్వింటాకు 3600కు కొనుగోలు చేస్తానని చెప్పడంతో నమ్మి వేశాడని అన్నాడు రైతు. దిగుబడి రాక పంట నష్టం జరిగితే ఎకరాకు 70,000 ఇస్తానడంతో నమ్మి వేశాడు. 4 నెలలకు కోత వచ్చిన 5వ నెల గడుస్తున్న రాకపోగా ఏజెంటు పట్టించుకోకపోవడంతో కోతకు వచ్చిన కంకిని రైతు విప్పి చూడగా అందులో గింజలేదు. నకిలీ విత్తనాలని తెలుసుకొని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసిన న్యాయం జరగడం లేదని సీతారాములు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నకిలీ విత్తనాలు పంపిణీ చేసిన కంపెనీపై చట్టపరమైన చర్యలు తీసుకొని జరిగిన నష్టానికి పరిహారం అందించేలా సంబంధిత అధికారులు స్పందించి ఆదుకోవాలని రైతు కుటుంబం వేడుకుంటుంది. గింజ లేదు, గింజ పోస్తలే అంత ఉట్టిపోయింది. ఇట్లా చూపెట్టి ఇటు పక్క తిప్పు. నెంబర్ నీకు వాట్సాప్ పెట్టినా మరి ఆ సార్ నెంబర్ మాట్లాడతాం బయటకు వచ్చినాక. బురద సీడ్స్ ఉన్నదన్నమాట. నా పేరు కృష్ణవేణి, మా ఊరు పేరు నర్సాపూరు, మండలం తాడవాయి, ములుగు జిల్లా మాది. మేము ఎప్పుడైనా వ్యవసాయం చేసినప్పుడు మా నార్మల్ మొక్కజొన్న వేసేవాళ్ళం. మాకు గిట్టుబడి ధర వచ్చేది, మాకు లాభం మిగిలేది. మాకు వేరే బాండ్ మొక్కజొన్న వాళ్ళు వచ్చి మీకు మొక్కజొన్న బాగా పండిద్దమ్మా ఈ సీడ్ పెడితే అని చెప్పారు. అది మాకు గిట్టుబడి అసలు పంట కూడా చేతికి రాలేదు. మొక్కజొన్న చూస్తే ఇగో ఇలా ఉన్నాయి, గింజలు లేవు, ఏం లేవు. మేము మామూలు మొక్కజొన్న వేసినా మాకు రేట్ వచ్చేది, ఇంత లాభం అనేది వచ్చేది. ఇంతగానో వ్యవసాయం చేసినా కానీ మాకు ఫలితం అనేది లేదు. వాళ్ళకి ఫోన్ చేస్తే అసలు ఫోన్ లిఫ్ట్ చేయట్లేరు, రావట్లేరు. 4 నెలల పంట అని ఇచ్చారు, ఇంతవరకు ఏవి ఆన్సర్ ఇవ్వట్లేదు వాళ్ళు. మాకు అధికారులైన ఈ నకిలీ విత్తనాలు ఇచ్చారు. అందరూ దయతెలిసి రైతులకి మోసం చేయకుండా మంచి విత్తనాలు ఇచ్చేటట్టు ఈ గవర్నమెంట్ ప్రభుత్వం చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేడ్చల్ జిల్లా హబ్సిగూడ డివిజన్ పరిధిలోని స్ట్రీట్ నెంబర్ 8లో గల గిరిజన బస్తీలో ఏర్పాటు చేసిన నూతన గ్రంథాలయాన్ని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డితో కలిసి ప్రారంభించిన మల్కజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్.
రెడీ అందరు కెమెరా చూడండి రెడీ 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 అక్కడ ఒక రౌండ్ కొంచెం కొంచెం వెనక మీరు ఇంట్లో కొంచెం వెనక పోతున్నాం ఓకే ఒక్క నిమిషం ఓకే రెడీ రెడీ మాదాపూర్ దట్ ఈస్ మైండ్ స్పేస్ మా కార్పొరేటర్ ఏం చేయాలా అని ఆలోచించి మా పిల్లలకు తల్లిగా ఆలోచించి ఇది ఎలా అయితే బాగుంటుందని చెప్పేసి ఏ విధంగా వీళ్ళలో మార్పు రావాలని చిన్న చిన్న ఇల్లు ఉన్నాయి పాప పిల్లలు కూడా చదువుకోవాలని ముందుకున్నారని చెప్పేసి తన పట్టుదలతోటి నిజంగా రాత్రి 8 వచ్చి కూడా మేడం చెక్ చేస్తూ మా ఫస్ట్ నిర్ణయం తీసుకొచ్చారు. థ్యాంక్ యూ మేడం. మీరు మా పిల్లలందరూ హైదరాబాద్ రాజేంద్రనగర్ సమీపంలోని పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వేలో పిల్లర్ నెంబర్ 211 దగ్గర కారులో మంటలు చెలరేగాయి. వాహనం నుండి పొగలు వస్తున్నట్లు డ్రైవర్ గమనించి సురక్షితంగా బయటకు రాగలిగాడు. తద్వారా సంభావ్య ప్రమాదాన్ని నివారించగలిగాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు మరియు అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఎవరికీ ప్రాణ నష్టం జరగలేదు. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం అబ్బాపురం గ్రామంలో పేదలకు ఇంటి స్థలం కోసం భూపోరాటం ఎర్రజెండా పడుతున్న సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె రామాంజనేయులు, జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు, జిల్లా కార్యవర్గ సభ్యులు పి సుంకయ్య, మండల కార్యదర్శి వై ఆల్కహాల్ తిరుమలేష్, అప్పం జిల్లా కార్యదర్శి శివయ్య, సీనియర్ నాయకులు సంజీవులు, ఎర్రగుడి రాముడు, అంబపురం గ్రామ సిపిఐ నాయకులు నాగేశ్వరరావు, సోమన్న, శ్రీరాములు, నాగేష్, పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పోలీస్ వాహనంలో సరైన పరీక్ష కేంద్రానికి చేర్చిన జనగామ ఇన్స్పెక్టర్ దామోదర్ రెడ్డి ఇంటర్మీడియట్ పరీక్ష రాసేందుకు ఓ విద్యార్థిని జనగాంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ స్కూల్ సెంటర్లో పరీక్ష రాయాల్సిన ఓ విద్యార్థిని తప్పుగా జనగామ మండల కేంద్రంలోని క్రిస్టియన్ పాఠశాల రావడంతో కంగారు పడుతున్న విద్యార్థిని గమనించిన ఇన్స్పెక్టర్ వెంటనే స్పందించి తన పోలీస్ వాహనంలో సదరు విద్యార్థిని సకాలంలో సరైన సెంటర్కి చేర్చారు. ఫోటో తీసుకో అందుకని ఫోటో చూసుకున్నావా మన బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.